హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. మీ అందరు బాగున్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూస్తున్నారు కదా మా హౌస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడైతే ఇంకా ప్రజెంట్గా అయితే మేము ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక పర్సన్ వచ్చేదనమాట. అంటే మీ వీడియో చూసే ఉన్నారు. దాంట్లో మీకు వాయిస్ అంత క్లారిటీ ఉందో లేదో నాకే తెలియదు. అంటే వాళ్ళే చేస్తారని లేదు, ఇద్దరు ముగ్గురు చూపించాము. ఒకళ్ళనైతే ఇంకా ఫైనల్ చేసేసామన్నమాట. అది కాకుండా వీడియో ఇప్పుడు వేరేది. చాలా మంది ఎట్లా వెళ్ళారు, లోన్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి అంటే అంటే దాని గురించి చెప్పొచ్చో లేదో తెలియదు, బ్యాంకుల గురించి. కాకపోతే దేన్ని చూసి లోన్ ఇస్తారు అనేది మనకి మామూలుగా ఏ ఇంటికైనా కొత్తదైనా పాతదైనా మాక్సిమం 80% మనం లోన్ వచ్చేది చూసుకోవాలి. అంటే చాలా మంది అడిగేది అనమాట, మీ లోన్ అంటే ఎంత తీసుకున్నారు, ఎంత పడుతుంది, ఎంత కడుతున్నారు, ఎలా వచ్చింది, ఏంటి అంటే మేము తీసుకుంటే మాకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అడుగుతున్నారు. నేను కామెంట్స్ అయితే వచ్చినవి. వచ్చిన కామెంట్స్ బట్టి ముందు నాకు అసలు ఐడియానే లేదు ఈ బ్యాంక్ పని, లోన్లు అసలు ప్రాసెస్ నాకు తెలియదు. ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా మనకి ఇది ఉంది వెళ్ళొచ్చు, ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చేసిన. ఎందుకంటే నాకు ఇంత ముందు అసలు చిరాకు పుడుతుంది బ్యాంకులు ఇవి అవి అంటే, నాకు అసలు అర్థమే కావు. మెయిన్ ఇప్పుడు అర్థమైంది అనమాట. ఇప్పుడు చేస్తుంటే ప్రాసెస్ అర్థమవుతాయి, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతాం. అది మళ్ళీ ఇంకోటి ఏదైనా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినాం అనుకోండి, మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ ఏం మర్చిపోము. లేదు, కొన్ని ప్రాసెస్ వేరే ఉంటది. అంటే బ్యాంకుని బట్టి ప్రాసెస్ ఉంటది, ఒక్కొక్క బ్యాంక్ కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటవి. అన్ని బ్యాంకుల ప్రాసెస్ ఒకలా ఉండవు. కొంతమంది కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారు, కొంతమంది ఏమో చాలా డాక్యుమెంట్స్ తీసుకుంటారు, కొంతమంది కొన్ని సైన్ తీసుకుంటారు, కొంతమంది చాలా సైన్లు తీసుకుంటారు. అంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ పాలసీని బట్టి కూడా ఉంటది. కాకపోతే ఫైనల్ గా కావాల్సినవి మన దగ్గర ఉన్నది ఏంటి, వాళ్ళకి కావాల్సినవి ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కొన్ని మ్యాండేటరీ అన్ని బ్యాంక్స్ కి ఒకటే ఉంటవి. అవన్నీ మాత్రం ఖచ్చితంగా కావాలి. అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ గా మేమైతే బ్యాంకు మాకు లోను శాంక్షన్ అయిందని చెప్పి మాకు చెప్పేదన్నమాట. అంటే మేము యాక్చువల్గా బ్యాంక్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకే కాదు, ఎవరికైనా మనం ఇల్లు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా తీసుకునేటప్పుడు ప్రాపర్టీ ఫస్ట్ బ్యాంక్ లోన్ ఓకే అవుతుందా కాదా అని ఈ మధ్యలో ఉంటుంది కదా. ఈ మధ్యలో ఒక సస్పెన్స్, ఆ సస్పెన్స్ నిజంగా అది చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది నిజంగా. 2 months చేసాము. ఎస్, అంటే మీకు అనుకోవచ్చు ఇంతతో ఎలా అయిందా, లేకపోతే మీరు మొన్ననేగా మాకు చెప్పిందని. అంటే అప్పటి నుంచి మేము చేస్తున్నాము, ప్రాసెస్ అంతా చేసి మనకి వస్తుంది, మనకి రైట్ లో దొరికింది అని అన్న తర్వాత మేము ప్రాసెస్ రాసిన తర్వాత మీకు వీడియోస్ మాకు ఇట్లా అవుతుంది, ఇట్లా చూస్తున్నాము, ఇట్లా చూసాము, మాకు నచ్చింది అంతా మీకు ముందే చెప్పినాము. అట్లా మేము ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసినారనమాట బ్యాంక్ వాళ్ళు. అంటే ప్రాసెస్ పడుతుంది కాబట్టి ప్రాసెస్ చేసి అన్ని చేసి మొత్తానికి ఫైనల్ గా మాకు శాంక్షన్ అయిందని చెప్పి ఒక మంచి న్యూస్ చెప్పారు. న్యూస్ చెప్పిన తర్వాత మీకు మళ్ళీ వీడియోస్ చేస్తున్నాము. ఇంకోటి చాలా మంది కూడా అడిగినారు కాబట్టి మేమైతే మా ప్రాపర్టీ ఎంత వాల్యూ అనేది కూడా మేము ప్రీవియస్ వీడియోలో చెప్పాము. చెప్పిన తర్వాత మనకి బ్యాంక్ వచ్చేసి 80% లోన్ ఇచ్చేది కూడా చూసుకోవాలి. అన్నిటికీ ఉండదు, మనకి మనం తీసుకున్న ల్యాండ్ వాల్యూని బట్టి ఆ ఏరియాని బట్టి ఎంత ఏది ఉన్నా. అంటే ఓకే, నీ అనేది ఏంటంటే పర్సంటేజ్ వచ్చేసి మనకి 80% బ్యాంక్ నుంచి వస్తుంది. మన మిగతా 20% మనం డౌన్ పేమెంట్ చేసుకుంటారా లేకపోతే ఎట్లా చేసుకుంటారా అనేది ఇంకా వాళ్ళకి అనవసరం. మనకైతే బ్యాంకు 80% ఇస్తుంది. ఎక్కడైనా సరే, ఏ బ్యాంక్ అయినా సరే, దేనికైనా సరే. అది మనం కార్ తీసుకున్నా అంతే, ఇప్పుడు హౌస్ తీసుకున్నా అంతే, లేకపోతే ఏదైనా ల్యాండ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా 80%, 75%, 80% అంతే. కొన్ని బ్యాంక్స్ బట్టి ఇంకా 80% వరకు అయితే ఇస్తారనమాట. మనకి ఇప్పుడు మేము తీసుకున్నది కూడా ఇప్పుడే శాంక్షన్ అయిపోయింది. ఇంకా మాకు అందుకని చెప్పి వీడియో చేస్తున్నాము. ఎంత ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పినాం కాబట్టి మాకు 80% అంటే మాకు మొత్తం కూడా మనకి అది వచ్చేసి 40 lakhs కి అయితే 40 అయితే శాంక్షన్ అయింది. కానీ మళ్ళీ 40లో మనకి దాంట్లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళ ఛార్జెస్ ఇవి అవి అని ఇంకా చాలా ఉంటవి. అన్ని పోను మనకి మాక్సిమం నేను అనుకున్నా ఒక 37 చేంజ్ ఏమన్నా వస్తాయేమో అని అనుకుంటున్నా. మళ్ళీ ఆ 37 చేంజ్ లో మనము మళ్ళీ మిగతా అమౌంట్ అంతా అరేంజ్ చేసుకోవాలి. మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ కి మళ్ళీ అంటే దానికి ఫీజు ఉంటుంది, రిజిస్ట్రేషన్ చలానా అంటారు, చలానా అమౌంట్, రిజిస్ట్రేషన్ చలానా అమౌంట్ మనం పే చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా చాలా ఉంటుంది. ఒకసారి దిగితే మనకి అవి తెలుస్తుంది అనమాట, బాంబు ఇన్ని ఉంటాయా అని.
కానీ మొత్తానికి అయితే మనం ఫస్ట్ మనం లోన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కటే ఉంటుంది మైండ్లో, ఏముంటుంది అంటే మనకి ఫస్ట్ లోన్ ఓకే అయితే చాలు, దాని తర్వాత ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాం, కానీ అంతకుముందు ఏం ఆలోచించాం. ముందే ఆల్రెడీ అంటే మాకు ఇది 2 days అయింది తెలిసి, దానికోసం అనేసి గోల్డ్ కూడా ఎంత వస్తుంది అని బ్యాంక్ వెళ్ళి పెట్టి, అంటే ఇంత వస్తుంది అని మనకి చెప్తారు బ్యాంక్ వాళ్ళు, మన పేపర్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత అమౌంట్ వస్తుంది సార్, దీంట్లో ఇంత కట్ అవుతుంది ఇన్సూరెన్స్ కి, ఒక 2 lakhs కట్ అవుతుంది, సేఫ్టీకి మన ఇన్సూరెన్స్ పెట్టుకోవడం మంచిది. ఎందుకు ఇవాళ వాళ్ళకి 2 lakhs అంటే మనం తీసుకునే అమౌంట్ బట్టి, కానీ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, తీసుకోవాలి కూడాను. ఏ టైం ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి తీసుకోవాలి. అది కట్ అవ్వగా మీకు ఇంత వస్తుందని చెప్పారు. దాని తర్వాత ఫీజు కూడా ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ. మన చిన్న లోన్ తీసుకున్న ప్రాసెసింగ్ ఫీజు ఖచ్చితంగా ఉంటుంది బ్యాంకులో. అది ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అదంటే మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా మనకి కొన్ని బ్యాంక్స్ కొన్ని ఇయర్స్ వరకు ఉంటాయి అనమాట. మనం మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. మళ్ళీ మనం ఎట్లయితే మనం కార్కి వాటికి ఎట్లయితే రెన్యువల్ చేయించుకుంటామో సేమ్ అట్లనే మనం మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. మనం చేయించుకోవాలా వద్దనేది అది మన ఆప్షన్, కాకపోతే చేయించుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఎస్ మనం ఒక 15 years లేకపోతే 10, 15, 20 years మనం ఈఎంఐ మనం పే చేస్తూ ఉంటాం కాబట్టి ఒక హెడ్ ఆఫ్ ద అంటే హౌస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన లోన్ ఎవరు పే చేస్తుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఎనీ రిస్క్ ఏమో చెప్పలేము కదా, అందుకని చెప్పేసి మనం రెన్యువల్ చేసుకుంటే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫ్యామిలీకి చాలా యూజ్ అవుతుంది. ఏమి జరగద్దని మనం అనుకుంటే ఏం జరగదని, కానీ చెప్పలేము కదా ఏ టైం ఎప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పి అట్లా తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకోగా మాకు ఇంత పేమెంట్ ఇంత అమౌంట్ వస్తుంది, మిగతా అమౌంట్ మేము అరేంజ్ చేసుకొని మా దగ్గర ఉన్న క్యాష్ ఇంకొంచెం గోల్డ్ చెప్పాము ఆల్రెడీ ముందే, అది ముందు పెట్టేసాము. ఎందుకంటే చాలా మంది ఇది అడుగుతున్నారు, మాకు తెలిసిపోయింది 2 days ముందే లోన్ ఇంత వస్తుందని. దానికి సరిపడా మిగిలిన 20% మనం డౌన్ పేమెంట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అదైతే తీసుకున్నాం అనమాట. ఇంకా దేన్ని చూసి లోన్ ఇస్తారు మనకి అనేది మనం కట్టగలుగుతామా లేదా ఈఎంఐ అనేది మనకి ఫస్ట్ అయితే మామూలుగా మనకి ఫస్ట్ ఏం చూస్తారంటే శాలరీ బేస్డ్, మెయిన్ గా శాలరీ ఎంత వస్తుంది ఏంటి, మన అకౌంట్ లో శాలరీ మంత్లీ ఎంత పడుతుంది, లేకపోతే మన ప్రాపర్టీస్ కానీ మన మెయిన్ ఐటీ కడుతున్నారా లేదా, ఐటీ రిటర్న్స్ మనం మామూలుగా ఐటీ ఫిల్ చేస్తే ఐటీ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఐటీ అయితే ఖచ్చితంగా లాస్ట్ 3 years 4 years 3 years నుంచి ఐటీ అడుగుతారు లోన్స్ కి. మన అంటే ఇంకా ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా అవి చూస్తారు, మనకి వస్తారు, మనకి చెక్ చేసుకుంటారు, మన అకౌంట్ చెక్ చేసుకుంటారు, పాన్ కార్డు, గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా మంత్లీ అంటే ఇంత అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుందా లేదా అనేది అయితే చూస్తారు. దాన్ని బట్టి మనకి లోన్ కట్టగలుగుతారు లేదా అనేది అవన్నీ తీసుకున్న తర్వాతనే శాంక్షన్ చేస్తారు. ఎస్ మనకి ఇంకా అంటే ప్రాపర్టీస్ ఏమున్నవి ఎక్కడే ఉన్నాయి మన పేరు మీద, అంటే పాన్ కార్డు ఇస్తే ఆటోమేటిక్ గా మనకి మన పేరు మీద ఏమున్నవి, లోన్స్ ఏమున్నవి, ఎంత ఉన్నాయి అన్ని కూడా వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. అన్ని పెట్టుకున్నాం అంటే మాకు చూపించినాం, ఇక్కడ మా ఇది హౌస్ చూపించినాం, ఇక్కడ ఉన్న ఇల్లు కానీ లేకపోతే మాకున్న ల్యాండ్ వాటికి సంబంధించింది కూడా ఇట్లా చూసేది అవన్నీ ఏం చెయ్యరు కానీ కట్టలేకపోతే ఏదన్నా వాళ్ళకు కూడా ధైర్యం ఉంటది. కాబట్టి మెయిన్ ఏంటంటే మనం జాబ్ చేస్తున్నామా బిజినెస్ చేస్తున్నామా దాని నుంచి ఇన్కమ్ వాళ్ళకి మన అకౌంట్ లో ఎంత పడుతుంది అంటే కనీసం ఒక ఇంత అమౌంట్ వీళ్ళకి పడుతుంది, దీంట్లో సగం తీసేసిన ఈఎంఐ కట్టుకోలేస్తారా, తర్వాత వీళ్ళ పిల్లల ఫీజు ఇంట్లో అయినా కూడా లెక్కేసుకుంటారు వాళ్ళు. అంటే తెలిసిన వాళ్ళు ఉంటే బ్యాంక్ లో, అంటే తెలిసిన వాళ్ళని కాదు కొంచెం ఇట్లా వచ్చిన వాళ్ళు కొంచెం మంచి వాళ్ళే నిదానంగా చెప్పే వాళ్ళైతే అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు అదృష్టం మంచిగా ఉండి మంచి వాళ్ళు దొరికారు అనమాట. క్రెడిట్ మేనేజర్ అంటారంట వాళ్ళని. అంటే అన్ని మేము దిగిన తర్వాత దీంట్లో కొన్ని చెప్తా ఉంటే ఇలా అంటారా అని అనిపించింది అనమాట. ఆ పేర్లు కూడా మనకు కొత్తగా ఉంటాయి. కొంచెం నెమ్మదస్తులు ఎక్స్ప్లెయిన్ చేయడము, మనకు అర్థం కాంది కూడా మన భాషలో చెప్పడం వల్ల మనం కొంచెం అర్థం చేసుకుంటాం భయపడకుండా. అలాంటి వాళ్ళే మాకు దొరికారు, చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అన్ని కూడాను అంటే మొత్తం అంతా లోన్ అంతా ప్రాసెస్ అయిపోయారు, చాలా సపోర్ట్ చేశారనమాట. తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాము, మీరు ఒకవేళ అప్రోచ్ అవ్వాలనుకుంటే వాళ్ళని. అంటే మాకు లోన్ అంటే 2-3 ట్రై చేసినాం, 2-3 బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో కూడా ట్రై చేసినాము. కాకపోతే మనం అనుకున్నంత ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఉందనుకోండి ఒక అమౌంట్, ఓకే మనకి ఇంతవరకే లోన్ కావాలి అనుకున్నప్పుడు మనం కొంచెం తక్కువ ఇంకా గవర్నమెంట్ అట్లా వెళ్ళొచ్చు కూడా, గవర్నమెంట్ బ్యాంక్స్ లో కూడా వెళ్తే మనకి ఇంకా ఇంట్రెస్ట్ లో తక్కువ వస్తుంది అనుకుంటాం. కానీ మనకి కావాల్సిన కొంచెం అమౌంట్ లో మనకి ఆ గవర్నమెంట్ బ్యాంక్ లో అంత ఇవ్వలేదు. ఇంకా 2-3 బ్యాంక్స్ ట్రై చేసినాము, దాంట్లో కొంచెం వర్కౌట్ అవ్వలేదు. ఈ లాస్ట్ అంటే ఏం చేస్తే దాంట్లో చేస్తే దాంట్లో అని చెప్పేసి మేము ఈ డీసీబీ బ్యాంక్ అని, ఆ డీసీబీ బ్యాంక్ లో మాకు శాంక్షన్ అయిందనమాట. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా మాకు లోను ప్రాసెస్ అంతా ఆయనే చేపించి
మాకు లోన్ అయితే శాంక్షన్ చేపించినారు. ఆ బ్యాంక్ వచ్చేసి DCB బ్యాంకు. అంటే అంటే మనకి ఉన్న దాన్ని బట్టి మన క్రెడిబిలిటీ అంటే మీరు అనుకోవచ్చు మాకు యూట్యూబ్ అంటే మనకి శాలరీ చూపించాలి, శాలరీ కూడా చూస్తారు. ఖచ్చితంగా ఐటీ పేపర్స్ కూడా చూస్తారు. మేము గత 5 years నుండి యూట్యూబ్ లో వచ్చి 6 years నుండి అయితే బాగా 8 years మొత్తం ఛానల్స్ అన్ని రన్ చేయడం వల్ల 6 years అవుతుంది. అవన్నీ కూడా మేము ఎక్కడ మనకు వచ్చిన అమౌంట్ లో ఒక 10 రూపాయలు వస్తే 1 రూపాయి ఐటీ కానీ పక్కన పెట్టుకున్నాం అంటే ఎందుకని సేఫ్టీగా అది గవర్నమెంట్ పే చేయాలి కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మేము తీసుకొని అది చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ చేయించుకొని మీ దగ్గర పెట్టుకుని అంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఐటీ కడుతున్నాం గవర్నమెంట్కి ఉండడం కూడా సేఫ్ అనమాట. అప్పుడు కట్టేటప్పుడు అబ్బా అవసరమా ఇప్పుడు దీంట్లో కట్టడం అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. అదొకటి. ఇప్పుడు మనకి క్లాత్ బిజినెస్ కూడా ఉంది కదా, అన్నీ చూస్తారు. మనకున్న పొలం పేపర్లు ఇంటికి వచ్చి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారనమాట బ్యాంక్ వాళ్ళు కూడా. ఇల్లు, రెంట్లు, మన ల్యాండ్ బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర పట్టా, అవి చూస్తారు. యూట్యూబ్లో ఎంత వస్తుంది చూస్తారు, బిజినెస్ చూస్తారు, ఎవరెవరికి సేల్ చేసిన చూస్తారు. గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే వాళ్ళకి ప్లేసిప్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం అక్కడ కూడా కంపెనీ నుంచి కూడా షూరిటీ తీసుకుంటారంట. మామూలుగా సాఫ్ట్వేర్ కి కంపెనీ నుంచి కూడా షూరిటీ తీసుకుంటారు. కాకపోతే ఇంకొకటి మెయిన్ గా మనం ఏంటంటే లోన్ తీసుకునేటప్పుడు ఏజ్ కూడా ఎక్కువ ఉందనుకోండి లోన్ అయితే రాదు. అంటే రాదంటే ఎక్కువ రాదు, మనకు అనుకున్నంత రాదు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాక్సిమం మనకి ఒక 40 years బిలో లోన్స్ తీసుకుంటేనే చాలా బెస్ట్. మనం అనుకున్నంత లోన్ కానీ మనకు కూడా కట్టే అంత ఇది కానీ టైం కానీ ఏజ్ కానీ ఉంటుంది. పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కదా 40 years అంటే కొంచెం మేము కూడా అదే అనుకున్నాము. మళ్ళీ 40 దాటితే మనకి వస్తే రావో, లోన్ వస్తుందో రాదో, ఎంత వస్తుందో ఏమో కొంచెం టెన్షన్ అయితే పడ్డాము. అప్పటికల్లా అవుతుందో కాదని. కానీ కొంచెం నా ఏజ్ 40 దాటకముందే లోన్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కొంచెం హ్యాపీ అనమాట. ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాక్సిమం అదే అడుగుతారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక్కొక్క బ్యాంకు కొంచెం డిఫరెంట్ గా మన క్రెడిబిలిటీ, మన అవసరము, మన ఇదిని బట్టి అమౌంట్ ని బట్టి ఇంట్రెస్ట్ అయ్యేది అది ఉంటుంది. కానీ యాక్చువల్ గా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఏదో పర్సంటేజ్ లో చెప్తారండి, 7.5, 8 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఈ మధ్యలోనే ఉంది. అది ఎట్లా ఏంటనేది ఇంకా మేము అంతా అంటే ఫస్ట్ మనకి అదే నేనేమనుకున్నా అంటే మనకి ఎక్కువ లోన్స్ అయితే మాకు పెద్దగా ఏం లేవు. కారుది ఒకటి ఉంది, కార్ లోన్ ఉంది మాకు. మామూలుగా ఈ పొలంది ల్యాండ్ కి క్రాప్ లోన్ అని ఇస్తారు, అదొకటి ఉంది. ఇంకా అంతే కదా, మనకి ఏం లేవు, పెద్దగా ఏం లేవు. అందుకని చెప్పేసి మాకు ఎక్కువ శ్రమ లేకుండానే వచ్చిందనమాట. ఇది 7.5, 8 మధ్యలోనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా మంత్లీ ఎంత పడుతుంది ఏంటనేది ఇప్పుడు మళ్ళీ మనకి మొత్తం తెలుస్తుంది. అంటే ప్రాసెస్ అయ్యి మనకి అంటే ఇప్పుడు అయితే శాంక్షన్ అయింది కాబట్టి శాంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, ఇంకా బ్యాంక్ ప్రాసెస్, ఇంకా వాళ్ళు డీడీస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అంటే లోపల ఏమో ఉంటాయంటే వాళ్ళు మనకి సార్ మీకు చెప్పినా మీకు అర్థం కాదు సార్, అది మా పని మేము చేసుకుంటాము, మీకు లాస్ట్ కి డీడీస్ అవి మనకి ఏంటంటే లోన్ గురించి అయిపోయింది, దానిపైన సైన్ అయిపోయింది, మనకు వస్తుంది. అది ఏమంటారు దాన్ని డీడీస్ మనకి ప్రిపేర్ చేసి ఎవరి పేరు మీద అయితే కావాలో వాళ్ళు వాళ్ళ పేరు మీద డీడీస్ ప్రిపేర్ చేసి మన పేరు మీద నుండి బ్యాంక్ లో వాళ్ళు డిస్పోజ్ చేస్తారు అనమాట. ఫలానా వాళ్ళ పేరు మీదకి అయిపోయింది. అప్పుడు మన రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో రిజిస్ట్రేషన్ రోజు అవి డీడీస్ అంటే చెక్స్ కంటే కూడా డీడీస్ అంటారంట వాటిని. నేను అదే చెక్కులు డీడీస్ ఒకటే అనుకున్నా, కానీ డీడీస్ ఒక క్యాష్ అనమాట దాన్ని. ఆ డీడీస్ మన రిజిస్ట్రేషన్ రోజు ఇస్తారంట. ఎవరికైతే ల్యాండ్ వాళ్ళు ఉంటారో ప్రాపర్టీస్ వాళ్ళకి ఇచ్చేస్తారంట, అప్పుడు అయిపోద్దంట. ఇది మొత్తానికి అయితే లోన్ ప్రాసెస్ మేము తీసుకుంది అయితే ఇది. ఇంకా మీకు ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే గనక మీరంటే ఇన్కమ్ ప్లేసిప్స్ గానీ సాలరీవి జాబ్ అదంటే బిజినెస్ కట్టి ఉండాలి అట్లా అన్నమాట. అంటే మీకు లోన్స్ ఎవరు ఇప్పిస్తారు, లేకపోతే అంటే కొంతమందికి ఏంటంటే ఎవరు అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని కొంతమందికి తెలియక ఉండకపోవచ్చు. డైరెక్ట్ బ్యాంక్ త్రూ మనం వెళ్తే కూడా కొన్ని మనకి వాళ్ళు చెప్పేవి లేకపోతే మధ్యలో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే క్లారిటీగా క్లియర్ గా ఇప్పిస్తారనమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకవేళ మాకు చేయించిన వాళ్ళు మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళని అడిగి వాళ్ళకి పేరు చెప్పొచ్చు లేదు అని నేను పేరు చెప్తలేను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, బిజీగా ఉంటారు కదా వాళ్ళు, మా ఫోన్ ఒకసారి బిజీగా ఉంటారు, ఊరికి డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు సతాయించడానికి చేస్తే పాపం బ్యాంక్ వాళ్ళు కదా బాగోదు. అందుకని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి అని అంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఇవ్వచ్చు అంటే అప్పుడు మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇదనమాట మన ఇంటిది సంబంధించి బ్యాంకుది ఇదంతా కూడా. ఇంకా త్వరలోనే రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందని అంటే ఇంకా అయిద్దిగా నెక్స్ట్ శాంక్షన్ ఏంటంటే దాని నెక్స్ట్ ఇంకా
డీడీస్ ప్రిపేర్ అయితే డీడీస్ ప్రిపేర్ అవ్వగానే మనం రిజిస్ట్రేషన్ చూసి పెట్టుకోవడమే, మంచి రోజు చూసి. ఇంకా ఇదనమాట. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంటీరియర్ కూడా మేము త్వరలోనే ఒక ఫైనల్ చేసేసినాము. అది స్టార్ట్ కూడా చేపిస్తాము. ఇంకా వన్స్ మన రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వగానే మనం ఆల్రెడీ మాట్లాడి పెట్టేసినాం అనమాట. అంటే మనకు ఎట్లాగో టైం ఉంది కదా, అంటే ఎట్లాగో ఈ టైంలో మనం ఈ మాట్లాడుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే, ఎందుకంటే మాకు 100% నమ్మకం ఉంది వస్తుంది అనేది. అందుకోసమే ముందే ఇంటీరియర్ పిలిపించి మాట్లాడి టైం వేస్ట్ అవ్వ మళ్ళీ, ఎందుకంటే 2 months పడుతుంది ఈజీగా, కొంతమంది 3 months కూడా చేస్తారు ఇంటీరియర్ ఈజీగా ఉండడం వల్ల. ఎందుకంటే మనం సమ్మర్ లో షిఫ్ట్ అవ్వాలి కాబట్టి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటది అనేసి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే ఒకళ్ళకి యూజ్ అయినట్టే. థ్యాంక్ యూ. సో మీకైతే అర్థమై ఉంటుంది అంటే లోన్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఉంటుంది, ఏమేమి ఉండాలి, ఎట్లా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అంటే నాలాంటి వాళ్ళకి అసలు 0 knowledge ఉన్న వాళ్ళకి దీంట్లో కొంచెమైనా అర్థమై ఉంటుంది కాబట్టి దానికోసం అనేసి అడిగారు చాలా మంది కామెంట్స్ లో, షార్ట్ వీడియోలో కూడా, ఫుల్ వీడియోస్ కూడా అడుగుతున్నారు కాబట్టి చేసాము. మీకు ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. లోన్ అయితే అయిపోయింది ఇంకా మా పేరు మీదకి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.